हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। భోజనం అయ్యాక తమలపాకులో 3 మిరియాల గింజలను పెట్టి నమిలితే ఏమి జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం। అధిక బరువును తగ్గించుకోవడానికి తమలపాకు మిరియాలు చాలా బాగా సహాయపడతాయి। అధిక బరువు సమస్య తగ్గించడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి। అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు। అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే ఈ తమలపాకు మిరియాలను ఉపయోగించి చాలా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు। పూర్వకాలంలో భోజనం చేసిన తర్వాత తమలపాకును తినేవారు, ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఆ విధంగా తమలపాకును తినేవారు। ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా తమలపాకులు మిరియాలు కలిపి తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెబుతున్నారు। తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి। తమలపాకులు మన శరీరంలో జీర్ణశక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। తమలపాకులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది। శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచడమే కాకుండా కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ను తటస్థీకరిస్తుంది। దీనివల్ల గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు। తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది। ఇక ఆ తర్వాత మిరియాల విషయానికి వస్తే, మిరియాలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్, పెప్పరిన్ అనేవి శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి। మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు మన శరీరం సరిగ్గా గ్రహించడానికి సహాయపడతాయి। కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి మనం తినే ఆహారం బాగా జీర్ణం చేస్తుంది। మనం తీసుకునే ఆహారం జీర్ణం బాగా అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది। అలాగే శరీరం నుండి విషాలను బయటికి పంపడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। మనకు తమలపాకులు, మిరియాలు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ అందుబాటులోనే ఉంటాయి। తాజా తమలపాకు తీసుకుని ఈ విధంగా 3 మిరియాలను పెట్టి ఆకును మడతపెట్టి నోట్లో పెట్టుకుని నమలాలి। మధ్యాహ్నం భోజనం అయ్యాక ఈ విధంగా తీసుకుంటే శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది। దాదాపుగా 2 నెలల పాటు ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గుతారు। తమలపాకు మిరియాలు ఈ విధంగా తీసుకోవడం వలన తమలపాకు తొడుము తీసేయాలి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది। అలాగే ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది। దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది। ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి। శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది। యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది। అయితే తమలపాకును తీసుకునేటప్పుడు తాజాగా ఉన్న తమలపాకును మాత్రమే తీసుకోవాలి। పసుపు రంగులోకి మారిన లేదా తమలపాకుపై నల్లని మచ్చలు ఉన్న ఆ తమలపాకును తినకూడదు। కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది। యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన నోటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। ఈ మధ్యకాలంలో మనలో చాలామంది తమలపాకు తీగను ఇంటిలో పెంచుకుంటున్నారు కాబట్టి తమలపాకు కూడా సులభంగా అందుబాటులోనే ఉంటుంది। ఈ విధంగా తమలపాకు మిరియాలను ఉపయోగించి అధిక బరువు సమస్య నుంచి బయటపడటమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు। అలాగే సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది। కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ కొట్టండి।